Hello everyone, welcome to Gautam Digital Learning ServiceNow HRST Telugu Series Episode 1. My name is Srinivas. I'm the faculty and solution architect for ServiceNow. ఈ రోజు సెషన్లో మనం ServiceNow HRST గురించి ఏం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ServiceNow HRST అంటే ఏంటి, ServiceNow HRSM అంటే ఏంటి, HRSM హెచ్ఆర్ఎస్టీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఆర్గనైజేషన్లో ServiceNow HRST ఎలాంటి కీ రోల్ని ప్లే చేస్తుంది, మనకి ServiceNow HRSTకి అవుట్ సైడ్ ఉన్నటువంటి కాంపిటేటర్స్ ఎవరు, ServiceNow HRSTకి ఉన్నటువంటి మనకి కీ బెనిఫిట్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో ఏ పర్పస్ కోసం ServiceNow HRST యూజ్ చేస్తున్నారు, అయితే ServiceNow HRST వల్ల బెనిఫిట్ ఏంటి అండ్ కాంపిటేటర్స్ గురించి మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్, సో బిఫోర్ వి స్టార్ట్ లెర్నింగ్ ServiceNow HRST, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ HRST? HRST stands for Human Resource Service Delivery. So what is the previous name of HRST? ఇంతకుముందు ServiceNow HRSM అనేవాళ్ళు. ServiceNow HRSM స్టాండ్స్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ మేనేజ్మెంట్. ఇప్పుడు HRST అంటే హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ డెలివరీ. ఎందుకు నేమ్ చేంజ్ అయింది అంటే, ఇంతకుముందు ServiceNow HRSM అనేది గ్లోబల్ అప్లికేషన్, మనకి HRST అనేది ఇప్పుడు స్కోప్ అప్లికేషన్. గ్లోబల్ అప్లికేషన్, స్కోప్ అప్లికేషన్కి డిఫరెన్సెస్ ఆల్రెడీ నేను ITSM వీడియోలో చెప్పాను ఇంప్లిమెంటేషన్ పార్ట్లో. ఇప్పుడు ఇక్కడ ServiceNow HRST అనేది కంప్లీట్గా స్కోప్ అప్లికేషన్. ServiceNow కంపెనీ వాళ్ళు ఒక ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసినటువంటి ప్యూర్ HRST అప్లికేషన్. సో ఇది ఎలాంటి రిక్వైర్మెంట్ అయినా సరే, మనకి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కానివ్వండి, హెచ్ఆర్కి మధ్య ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్కి ఎఫెక్టివ్ మేనర్లో బిల్డ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నటువంటి ఒక హైలీ ఎఫెక్టివ్ టూల్ ఇన్ ద మార్కెట్, అది ServiceNow HRST. లెట్స్ మూవ్ టు ద డాక్యుమెంటేషన్. వాట్ ఈస్ HRST? సో ఇంతకుముందు మనం చెప్పినట్టు ServiceNow HRST అంటే ఇట్ ఈస్ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ డెలివరీ. సో ఇట్ ఈస్ ఎ సూట్ ఆఫ్ అప్లికేషన్స్. ఒక HRST అప్లికేషన్లోనే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్, ఇంటర్నల్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఏ మాడ్యూల్ని ఎలా యూజ్ చేయాలి, సో అది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, యాజ్ ఎ ServiceNow డెవలపర్గా HRST అప్లికేషన్లో మన రోల్ ఏంటి, HR పీపుల్ ServiceNow ప్లాట్ఫామ్ని ఎలా యూజ్ చేస్తారు, ఇవన్నీ మనం వన్ బై వన్ డాక్యుమెంటేషన్ చూద్దాం. సో ServiceNow అనేది ఏంటి, ఇక్కడ HRST అనేది ఏ సూట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఫ్యూచర్స్ designed to streamline and automate all HR services. So let me give you one best example. Let's take the example IBM. ఒక IBM కంపెనీ తీసుకుంటే, ఆ IBM కంపెనీలో ఆల్మోస్ట్ 8 lakhs అబౌవ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈ 8 lakhs ఎంప్లాయీస్కి దర్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ సర్వీసెస్ ఫ్రమ్ HR టీమ్స్. ఎంతమంది హెచ్ఆర్స్ కావాలి, ఈ 8 lakhs ఎంప్లాయీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అంటే ఎంతమంది హెచ్ఆర్స్ కావాలి? ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్, రైట్? అంటే మనం HR టీమ్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయాలి అంటే ఆర్గనైజేషన్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయితే ఈ 8 lakhs ఎంప్లాయీస్కి అందరికీ సర్వీస్ కావాలంటే ఎంతమంది హెచ్ఆర్స్ టీమ్స్ కావాలి? ఇదంతా కూడా మాన్యువల్ ఎఫర్ట్. ఈ మాన్యువల్ ఎఫర్ట్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసి ఎలాంటి HR సర్వీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామో మన ఇంటర్నల్ ఎంప్లాయీస్కి, ఆ సర్వీసెస్ మొత్తాన్ని కూడా మనం కంప్లీట్గా ఒక HRST అప్లికేషన్తో స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. అంతేకాకుండా ఏవైతే మనం HRS సర్వీసెస్ని మాన్యువల్గా ప్రొవైడ్ చేస్తున్నామో ఆ సర్వీసెస్ మొత్తం మనం HRST ప్లాట్ఫామ్ అప్లికేషన్ ద్వారా కంప్లీట్గా ఆటోమేట్ చేయొచ్చు. మనం పవర్ఫుల్ వర్క్ ఫ్లోని కూడా డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ServiceNow HRST అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టు స్ట్రీమ్ లైన్ ఆల్ HR సర్వీసెస్ అండ్ మీన్ వైల్ ఆటోమేట్ ఆల్ HR సర్వీస్ డెలివరీ ప్రాసెస్ విత్ ఇన్ ఆర్గనైజేషన్. So HRST is mainly focusing on
ఇంప్రూవింగ్ ద ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అండ్ టు ప్రొవైడింగ్ ద బెటర్ ఎక్స్పీరియన్స్ టు ద ఎంప్లాయీస్. బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎంప్లాయీకి అండ్ హెచ్ఆర్ టీమ్స్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేయబోతున్నాం. సో గ్యాప్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇంటర్నల్గా వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఒక ఆర్గనైజేషన్లో సో దర్ గెటింగ్ లాట్ ఆఫ్ డౌట్స్, అంటే ఆన్ బోర్డింగ్ కావచ్చు అండ్ ప్రీ హైర్ కావచ్చు, ఆఫ్ బోర్డింగ్ కావచ్చు, రీఎంబర్స్మెంట్ కావచ్చు అండ్ పేరోల్ ఇష్యూస్ కావచ్చు, ఏటీ ఆపరేషన్స్ కావచ్చు, వర్క్ స్టేషన్ అప్డేట్స్ కావచ్చు, లేదంటే వర్క్ వీసా రిక్వెస్ట్ అండ్ ప్రమోషన్స్ కానివ్వండి. ఇవన్నీ డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ థాట్స్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి ఎంప్లాయీస్కి. వీళ్ళకి ఆ హెచ్ఆర్ సర్వీస్ని మనం మాన్యువల్గా ప్రొవైడ్ చేయాలి అంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ హెచ్ఆర్ టీమ్స్ కావాలి. సో ఈ ఎన్ నెంబర్ ఆఫ్ హెచ్ఆర్ టీమ్స్ని ఒక ఆర్గనైజేషన్లో మేనేజ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, వెరీ టఫ్ టాస్క్. దానికోసం సర్వీస్ నౌ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక కంప్లీట్ ఆటోమేటెడ్ అప్లికేషనే మనకి సర్వీస్ నౌ హెచ్ఆర్ఎస్టీ. ఒక హెచ్ఆర్ఎస్ యాక్టివిటీస్ని మొత్తం ఆటోమేట్ చేయొచ్చు ఒక సింగిల్ ప్లాట్ఫామ్తో. మనకి కాంపిటేటర్ గురించి డిస్కస్ చేస్తే సర్వీస్ నౌ హెచ్ఆర్ఎస్టీకి ఉన్నటువంటి కాంపిటేటర్స్ ఎవరంటే వర్క్డే ప్లాట్ఫామ్ కానివ్వండి, ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్, ఎస్ఏపి హెచ్ఆర్ అండ్ పీపుల్ సాఫ్ట్. ఇవి కాకుండా ఇంకా కొన్ని మార్కెట్లో చిన్న టూల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. హెచ్ఆర్ఎస్టీ టూల్స్ కానివ్వండి, లేకపోతే సర్వీస్ నౌ టూల్స్కి డిఫరెన్స్ ఏంటంటే సర్వీస్ నౌ అనేది కంప్లీట్గా సబ్స్క్రిప్షన్ మోడల్. సో మీరు హెచ్ఆర్ఎస్టీ అప్లికేషన్ని యూజ్ చేయాలి అంటే ఆల్రెడీ సర్వీస్ నౌని ఎవరైతే క్లయింట్స్ యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు హెచ్ఆర్ఎస్టీ అప్లికేషన్ కూడా మనం యాక్టివేట్ చేయాలి అంటే మన ఇన్స్టెన్స్లో దిస్ వెరీ సింపుల్ టాస్క్, జస్ట్ యాక్టివేటింగ్ బై ఫ్యూ హెచ్ఆర్ఎస్టీ ప్లగిన్. సో హెచ్ఆర్ఎస్టీ ప్లగిన్స్ని ఎలా యాక్టివేట్ చేయాలి అని తర్వాత చూద్దాం. చూడండి ఇక్కడ వై హెచ్ఆర్ఎస్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్గనైజేషన్. ప్రతి బిజినెస్ యూనిట్లో, ప్రతి ఆర్గనైజేషన్లో హెచ్ఆర్ టీమ్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే పీపుల్ హైరింగ్ నుంచి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్తో కలిపి మనం పేరోల్ యాక్టివిటీస్ మొత్తం కూడా, ఫినాన్స్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ మనకి హెచ్ఆర్ ఆపరేషన్స్ కింద వస్తాయి, అలాంగ్ విత్ ద బిజీ వెరిఫికేషన్ టీమ్ ఆల్సో. అయితే చూడండి, హెచ్ఆర్ఎస్టీ ఫెసిలిటేట్స్ ద ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ టు అవాయిడింగ్ ద మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఈ మాన్యువల్ ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసి అన్ని హెచ్ఆర్ సర్వీసెస్ని ఆటోమేట్ చేయడం కోసం మనం హెచ్ఆర్ఎస్టీ అప్లికేషన్ని రియల్ టైమ్ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సర్వీస్ నౌ కంపెనీ ఇస్తున్నటువంటి మెయిన్ ఫీచర్ ఏంటంటే ఎంప్లాయీ సర్వీస్ సెంటర్. ఈ ఎంప్లాయీ సర్వీస్ సెంటర్ అనేది మనకి కైండ్ ఆఫ్ సర్వీస్ పోర్టల్. ఒక ఎంప్లాయీకి హెచ్ఆర్ నుంచి ఏదైనా సర్వీస్ కావాల్సినప్పుడు డైరెక్ట్గా ఎంప్లాయీ సర్వీస్ సెంటర్లోకి లాగిన్ అయ్యి అక్కడి నుంచి మనం కేస్ రైట్ చేయొచ్చు. ఇక్కడ కేస్ అంటే టెర్మినాలజీ చేంజ్ అవుతుంది, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఓన్లీ. ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం వెన్ వీ గెట్ ఇన్ టు సర్వీస్ నౌ కేస్ మేనేజ్మెంట్. చూడండి, ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద నోటిఫికేషన్స్ అబౌట్ ద హెచ్ఆర్ సర్వీసెస్ అండ్ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ అండ్ fostering better collaboration and improving information sharing also very possible through ServiceNow HRST. సో ఈ ServiceNow HRST అప్లికేషన్ వల్ల మనం ఎన్ నెంబర్ ఆఫ్ హెచ్ఆర్ సర్వీస్ని ఈజీగా ఆటోమేట్ చేయొచ్చు. హెచ్ఆర్ టీమ్స్ ప్రాస్పెక్టివ్లో కూడా సో ఒక వర్క్ని మనం ఈజీగా ఆటోమేట్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి అప్లికేషన్ మన హెచ్ఆర్ఎస్టీ. ఎందుకు యూజ్ చేయాలంటే వై హెచ్ఆర్ఎస్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్గనైజేషన్, మ్యాండేటరీ యూజ్ చేయాలి. ఎందుకంటే ఎఫిషియెంట్ డేటా మేనేజ్మెంట్ అండ్ స్ట్రీమ్లైన్ హెచ్ఆర్ ప్రాసెస్. సో ఆన్ బోర్డింగ్ నుంచి అంటే ఒక ఎంప్లాయీ ఎగ్జిట్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ మొత్తం కూడా స్మూత్గా ఉండాలి అంటే మనం ఒక స్ట్రీమ్ లైన్ క్రియేట్ చేయాలి. అండ్ కంప్లైంట్స్ అండ్ రిపోర్టింగ్ అబౌట్ ద హెచ్ఆర్ సర్వీసెస్, అబౌట్ ద ఎంప్లాయీ లైక్ కైండ్ ఆఫ్ రియంబర్స్మెంట్ కావచ్చు, లేదంటే మనకు ఆర్గనైజేషన్లో ఉన్న డిసిప్లినరీ యాక్షన్స్ కానివ్వండి, ఒక హెరాస్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం హెచ్ఆర్ఎస్టీ అప్లికేషన్ ద్వారా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటి? సో ప్రతి ఎంప్లాయీ కూడా హెచ్ఆర్ టీమ్ని కనెక్ట్ అవ్వాలి అంటే మాన్యువల్ ఎఫర్ట్ లేకుండా ఆటోమేటిక్గా సర్వీస్ని గెట్ చేసుకోవాలంటే మనం ఈ హెచ్ఆర్ఎస్టీ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని సర్వీసెస్ని ఆటోమేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది ఫంక్షనల్ ప్రాస్పెక్టివ్లో హెచ్ఆర్ టీమ్స్కి ఎలా యూజ్ అవుతుంది
టెక్నికల్ ప్రాస్పెక్టివ్లో అప్లికేషన్ మనం స్క్రాచ్ నుంచి ఎలా డిజైన్ చేయాలి, రైట్, అవన్నీ కూడా మనం 1 by 1 నేర్చుకుందాం. దాంతోపాటు స్ట్రాటజిక్ డిసిషన్ మేకింగ్ వెరీ పాసిబుల్, అండ్ టాలెంట్ మేనేజ్మెంట్ ఆల్సో, అండ్ ఫ్యూ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్ అండ్ దర్ డూయింగ్ వర్కింగ్ వెరీ వెల్ ఇన్ ద ప్రాజెక్ట్, రైట్. సో వాళ్ళకి మనం ఆ టాలెంట్ మేనేజ్మెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓకేనా, వీ కెన్ ప్లాన్ ద స్పార్క్ అవార్డ్స్, అండ్ వాళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ సేవింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బిజినెస్ యూనిట్. సో 8 lakhs ఎంప్లాయీస్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఐబిఎంలో ఉన్నటువంటి ఈ 8 lakhs ఎంప్లాయీస్కి డిఫరెంట్ సర్వీసెస్ కావాలి అంటే ఎంతమంది హెచ్ఆర్ టీమ్స్ కావాలి, నెంబర్ ఆఫ్ పీపుల్స్ని మెయింటైన్ చేయాలంటే దిస్ ఇస్ అ కంప్లీట్లీ బర్డెన్ ఫర్ ద క్లయింట్. దాన్ని మనం కాస్ట్ కటింగ్ అంటాము. ఆ కాస్ట్ కటింగ్ని ఎలా సేవ్ చేయాలి అనేది అది మనం ఈ హెచ్ఆర్ఎస్టీ అప్లికేషన్ ద్వారా మనం చూడొచ్చు, రైట్. దాంతోపాటు ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్, మనం ఎలాంటి ఓమ్ని కమ్యూనికేషన్ ఛానల్స్ని యూజ్ చేస్తున్నాము అండ్ ఈజీగా సర్వీస్ని ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అనేది కూడా 1 by 1 దీంట్లో డిస్కస్ చేద్దాం, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కీ ఫీచర్స్ ఆఫ్ హెచ్ఆర్ఎస్టీ ఇన్ సర్వీస్ నౌ ఇంక్లూడ్స్. సో సర్వీస్ నౌలో మనకు ఉన్నటువంటి మెయిన్ కీ బెనిఫిట్స్ ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి కేస్ మేనేజ్మెంట్. కేస్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఈజ్ మెయిన్లీ అలౌడ్ టు క్రియేట్ ద కేసెస్. అది ఎలాంటి కేసు అయినా అవ్వచ్చు, అది పేరోల్ కేసు అవ్వచ్చు, లేదంటే రియంబర్స్మెంట్ కేసు అవ్వచ్చు, అండ్ బెనిఫిషరీస్ కేసు అవ్వచ్చు, అండ్ ఐటీ ఆపరేషన్ కేసు అవ్వచ్చు, అండ్ వర్క్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, అండ్ వీసా రిక్వెస్ట్ అవ్వచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్ వీ కెన్ క్రియేట్ త్రూ కేస్ మేనేజ్మెంట్. దాంతోపాటు ఒక హెచ్ఆర్ టీంలో పనిచేస్తున్నటువంటి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ టీమ్స్, సో వాళ్ళు ఈజీగా ఎలా కొలాబరేట్ అవ్వాలి అండ్ హెచ్ఆర్ టీమ్స్ కావాల్సినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఒక సర్వీస్ క్యాటలాగ్ అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనకు తెలుసు. ఇంతకుముందు సర్వీస్ నోలో బై డిఫాల్ట్గా సర్వీస్ క్యాటలాగ్ అప్లికేషన్ మనం ఎనేబుల్ చేసాము. సర్వీస్ క్యాటలాగ్ వీడియోస్ కూడా మనకి ITSMలో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇఫ్ యూ నీడ్ ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ సర్వీస్ క్యాటలాగ్, నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో సర్వీస్ క్యాటలాగ్ లింక్ కూడా ఇస్తాను. ప్లీజ్ ఫాలో ఓల్డ్ వీడియోస్. దాంతోపాటు కేస్ మేనేజ్మెంట్ ఆల్రెడీ డన్, రైట్. నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇన్ సర్వీస్ నౌ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్. ఎందుకంటే సో ఏవైతే మనం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో మన ఇంటర్నల్ ఎంప్లాయీస్కి, సో అన్నిటిని డాక్యుమెంట్ చేసి అండ్ నాలెడ్జ్ని మనం ఎలా షేర్ చేస్తున్నాం అనేది అవన్నీ కూడా నాలెడ్జ్ ఆర్టికల్స్ ద్వారా మనం సో ఎలా షేర్ చేస్తున్నాం అనేది డిస్కస్ చేద్దాం, రైట్. మన రోల్ ఏంటి అంటే నాలెడ్జ్ ఆర్టికల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, సర్వీస్ నౌలో ఉన్నటువంటి యూజర్ క్రైటీరియా ఏంటి అండ్ నాలెడ్జ్ క్రైటీరియా ఏంటి, అవి ఎలా వర్క్ అవుతుంది అనేది టెక్నికల్ ప్రాస్పెక్ట్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఆటోమేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ క్రూషియల్ పార్ట్ ఇన్ హెచ్ఆర్ఎస్టీ. సో ఆల్రెడీ మన క్లయింట్ వర్క్డే ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటే సో రీసెంట్గా సర్వీస్ నౌ హెచ్ఆర్ఎస్టీలోకి మైగ్రేట్ అయితే ఆ హెచ్ఆర్ఎస్టీ ఆపరేషన్స్ ఏవైతే మనకి వర్క్డేలో జరుగుతున్నాయో ఆ డేటా ఆటోమేటిక్గా మీకు మ్యానిపులేట్ అవ్వాలి. డేటా వర్క్డే నుంచి సర్వీస్ నౌ హెచ్ఆర్ఎస్టీకి అండ్ సర్వీస్ నౌ హెచ్ఆర్ఎస్టీ నుంచి వర్క్డేకి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇన్ బిట్వీన్ 2 systems మనం ఇంటిగ్రేషన్ ఎలా ఆటోమేట్ చేయాలి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆటోమేషన్ ప్రాసెస్ అంటే ఆటోమేటిక్ నోటిఫికేషన్ సెండ్ చేయడం, ఇవన్నీ కూడా ఆటోమేషన్ వస్తాయి, రైట్. సో కమింగ్ టు ఇంటిగ్రేషన్ పార్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ అనేది సర్వీస్ నౌ కెన్ సపోర్ట్ టు ఇంటిగ్రేట్ విత్ ఆల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. మీరు ఆల్రెడీ SAP సక్సెస్ ఫ్యాక్టర్ అండ్ వర్క్డే కానివ్వండి, పీపుల్ సాఫ్ట్ కానివ్వండి, లేదంటే ఇవి కాకుండా ఇంకా వేరే అదర్ హెచ్ఆర్ఎస్టీ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటే డేటా ఎలా సింక్ చేయాలి, ఇట్ మే బి సింగిల్ డైరెక్షన్ ఆర్ బై డైరెక్షనల్, ఏ వేలో మనం డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ డేటా ట్రాన్స్ఫర్ ఇంటిగ్రేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది మనం హెచ్ఆర్ఎస్టీ ఇంటిగ్రేషన్ పార్ట్లో డిస్కస్ చేసుకుంటాం. దాంతోపాటు రిపోర్టింగ్ అనాలిసిస్, దీన్ని మనం వర్క్ స్పేస్ ఏజెంట్ అంటాం. యాక్చువల్గా ఈ రిపోర్ట్ అనాలిసిస్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎన్ని కేసెస్ క్రియేట్ అయినాయి, రైట్. సో ఏ కేస్ ఎక్కువ దేని మీద క్రియేట్ అయిపోయింది, ఎక్కువ మంది కస్టమర్స్ కానివ్వండి ఎంప్లాయీ ప్రాస్పెక్టివ్లో ఎలాంటి కేసెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, రైట్. దాన్ని పే చేసుకొని మనం ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అంటే మనం ప్రొవైడ్ ద టూల్స్ ఆఫ్ HR ప్రొఫెషనల్స్ టు జనరేట్ ద రిపోర్ట్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద డేటా రిలేటెడ్ ఎంప్లాయీస్ రిక్వెస్ట్
and the trends based on the historical cases and request. Accordingly, we can follow the HR process and trying to increase the productivity for all the internal employees. So ఇవన్నీ కూడా మనకి key features of the HRST in ServiceNow module. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవరాల్ HRST in ServiceNow design enhance the HR service delivery experience leveraging technology to simplify the process. సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంప్రూవింగ్ ద ఎంప్లాయీ కమ్యూనికేషన్ బిట్వీన్ ద హెచ్ఆర్ టీమ్స్ అండ్ ఎంపవర్ ద ఎంప్లాయీస్ టు టేక్ ద మోర్ కంట్రోల్ ఓవర్ ద హెచ్ఆర్ రిలేటెడ్ నీడ్స్, రైట్. అయితే మనం ServiceNowలో నేర్చుకోవాల్సిన ఏంటి అంటే ServiceNowలో HRST ఎలాంటి సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంది, ఏ సర్వీస్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే చూడండి ఇక్కడ ప్రీ హైర్ నుంచి అండ్ ఆలుమ్ని వరకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆన్బోర్డింగ్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ ట్రావెల్ రిక్వెస్ట్ అండ్ న్యూ చైల్డ్, ల్యాప్టాప్ అప్గ్రేషన్, కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ రిలొకేషన్స్ ప్రాసెస్ అండ్ పేరోల్ ఇష్యూస్ కానివ్వండి అండ్ లీవ్ ఆఫ్ అబ్సెన్స్, how many types of leaves in your project like a maternity leave, paternity leave, so differences ఏంటి అండ్ ఆఫ్బోర్డింగ్ ప్రాసెస్ అండ్ ఫైనల్లీ మెయింటైనింగ్ ద ఆలుమ్ని. సో ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ ఈ HRST ప్లాట్ఫామ్ ద్వారా కంప్లీట్గా ఆటోమేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ HRST. చూడండి, ఎన్హాన్స్ ద వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీ అండ్ ensure your like employee receive the service they deserve with the ServiceNow HR service delivery. So by offering the employees unified the platform, addressing their work requirements and shielding them from the behind the scene of కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఆర్గనైజేషన్లో హెచ్ఆర్ టీమ్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏంటి అండ్ కాంప్లెక్సిటీ సినారియోస్ ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మనం HRST అప్లికేషన్తో వీ కెన్ ఎలిమినేట్ ఆల్ దీస్ ఆల్ పెయిన్ పాయింట్స్. సో ఎలా రిమూవ్ చేయాలనేది మనం ప్రాక్టికల్గా మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ వన్, ప్లేస్ ఎంప్లాయీ సర్వీస్ ఎట్ ద కోర్ ఆఫ్ యువర్ బిజినెస్. So by reaching the employees where they are, you give them to ability to discover the solutions, seek assistance. This can be only possible through knowledge articles. సో ఒక ఎంప్లాయీకి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిసారి ఒక హెచ్ఆర్ టీమ్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి కావలసినటువంటి ఆన్సర్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి సొల్యూషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఈజీగా ప్రొవైడ్ చేయొచ్చు త్రూ HRST ప్లాట్ఫామ్ వై నాలెడ్జ్ ఆర్టికల్స్. సో చూడండి, అండ్ అకంప్లీట్ ద టాస్క్ అండ్ effortlessly through the simple swipe and click or chat, and employees can independently manage the task using the Now mobile app also. So this is the great achievements by ServiceNow. We are providing the better customer experience also. So any employee they can use HRST platform, right, in mobile also. మొబైల్ నుంచి మనం హెచ్ఆర్ టాస్క్స్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి సెల్ఫ్గా అనేది కూడా మనం దీనిలో ఇంప్లిమెంట్ చేద్దాం, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ స్మూత్ వే అండ్ ensuring the well prepared their like the first day also, right. So we can simplify the process of the employees to access HR services. మేజర్గా ఉన్నటువంటి పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఆర్ టీమ్ సైడ్ అవన్నీ కూడా మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్ని థియరిటికల్గా చెప్తున్నాను, ప్రాక్టికల్గా వీ కెన్ స్టార్ట్ నెక్స్ట్ సెషన్, రైట్. చూడండి, ఇక్కడ మనం ఏం సింప్లిఫై చేయొచ్చు అంటే ప్రమోషన్స్ కానివ్వండి అండ్ పేరోల్ ప్రాసెసింగ్ కానివ్వండి, డిసిప్లినరీ ఇష్యూస్ అండ్ యాక్షన్స్, మెడికల్ బెనిఫిట్స్ అండ్ అప్డేట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్, ట్రావెల్ వీసా రిక్వెస్ట్ and maintaining the talent management, parental leave absence, need a new desk, book a conference room, employee relations, employee recognition program. It's most important to encourage the internal employees to show the work in better way. And time and attendance tracking, these are the responsibility of the payroll team. So what about the employee work hours, how much time they're spending, the valuable time, right. This all also we can maintain in HRST. So finally, performance management. So performance management also very important.
every project and organization should be recognize the employee talent. So accordingly we can give the promotions and beneficiaries also. So this is simplify the process of employee access HR team. Next one is prominent aspects of HR service delivery. ఇక్కడ చూడండి, simplify access HR service employees empower leaders to the effectively support and manage their teams, and a service that prioritizes employees establish a competitive advantages. Service should be always based on the priority, and for employee interactions based on the functional discipline, and finally utilize HR service delivery to create excellent experience, right? So దాంతో పాటు facilitate employee collaboration based on the functional discipline is the most important in ServiceNow HRST. Okay, thanks for watching my video. Have a great day. I will see you in the next video.